ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం 196 ఎకరాల మెగా ప్రాజెక్ట్ని సింగిల్ డేలో క్లోజ్ చేసిన కంపెనీ. సో ఆ కంపెనీ యొక్క 6వ వెంచర్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా 2 నుంచి 2.5 సంవత్సరాల మొక్కలు సార్. ఒకసారి చూడండి, మా కంపెనీ డాక్యుమెంట్స్ చూడండి, డెవలప్మెంట్ చూడండి, కమిట్మెంట్స్ చూడండి. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, కమిట్మెంట్స్ కానీ, మా దగ్గర ఉన్న పర్మిషన్స్ కానీ, లైసెన్స్లు కానీ ఏ కంపెనీకి లేవు. సో ఎవరైనా ఇస్తున్నారు అని మీరు ప్రూవ్ చేస్తే ఒక ఫ్లాట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. సో అందరూ మొక్కలు వేస్తున్నారు సార్, అందరూ పెంచుతున్నారు. 12 నుంచి 15 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ అంటున్నారు. సో తర్వాత ఎవరికి అమ్ముతారు? వాట్ నెక్స్ట్ అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ని ఈరోజు మన కంపెనీ అనేది ఒక ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటి సార్ అంటే బయ్యర్ లైసెన్స్. సో ఎర్ర చందనాన్ని కొనడానికి కావాల్సిన బయ్యర్ లైసెన్స్ ఉన్న ఫస్ట్ కంపెనీ మందే. సో ఈ బయ్యర్ లైసెన్స్ ద్వారా మనం ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి విత్ లీగల్గా గవర్నమెంట్ అప్రూవల్స్తో, గవర్నమెంట్ పర్మిషన్స్తో మనం ఆల్రెడీ ఎర్రచందనాన్ని కొన్నాము. సో ఎర్రచందనాన్ని కొని మీరు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా బై ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ లైసెన్స్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఎర్రచందనంతో తయారయ్యే ఐటమ్స్ని తయారు చేయడానికి ఇండస్ట్రీ పెట్టిన మొట్టమొదటి కంపెనీ అండ్ లాస్ట్ కంపెనీ మందే. సో ఈ ఇండస్ట్రీ ద్వారా మనం ఏం చేస్తామంటే బై ప్రొడక్షన్స్, ఎర్రచందనం మాలలు, టీ పౌడరు, కాస్మోటిక్స్, బాడీ లోషన్స్, పెర్ఫ్యూమ్స్, ధూప్ స్టిక్స్, వుడ్ బేస్డ్ ఐటమ్స్, ఫర్నిచరు, దేవుని బొమ్మలు, విగ్రహాలు ఇవన్నీ తయారు చేసి వీటిని తయారు చేయడానికి వుడ్ బేస్డ్ లైసెన్స్ మన దగ్గరే ఉంది. వీటిని లోకల్లోనే గ్లోబల్ వాడు అమ్ముకోవడానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ లైసెన్స్ కూడా మన దగ్గరే ఉంది. గజం వచ్చేసి 795 రూపాయలు సార్. 22 సెంట్లు 8,50,000. 100 మొక్కలు వస్తాయి. 12 నుంచి 15 సంవత్సరాల్లో 90 లక్షల పైగా ఆదాయం వస్తుంది. 100% రిటర్న్స్ ఇచ్చే బాధ్యత నాది. సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు ఇవన్నీ చేస్తారా అంటే అగ్రిమెంట్. సో ఒక భూమిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ ఒక నమ్మకాన్ని కూడా, ఈ మొక్క నేను నాటుతాను, నేను పెంచుతాను, నేను కట్ చేస్తాను, నేను అమ్మి పెడతాను, నేను చెప్పింది చేయకపోతే లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ని కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తున్న ఫస్ట్ కంపెనీ, లాస్ట్ కంపెనీ ఇండియా మొత్తం మీద కాదు సార్, ప్రపంచం మొత్తం మీద మందే కంపెనీ. సో అపోహలు వేయండి, ఎర్రచందనం మీద పెట్టుబడి పెట్టండి, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. థ్యాంక్ యూ.